స్తోత్రాలు కొడుచును మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? చెప్పండి, అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. మంచిది, చాలా సంతోషం. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడి యేసయ్య నామాన్ని మహింపరుచుకున్నాం. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మన ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయంగా ఎలా ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథ బైబిల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఈ రోజున ప్రమేయం బిడ్డలారా, ఎంతోమంది ఆత్మీయంగా వెదగాలి అని వస్తారు, కానీ ఎదగకపోవటం, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోవటం. కారణం ఏమంటారు? ఎందుకు ఎదగలేకపోతున్నారు అనేవంటి విషయాన్ని చూస్తే, మనిషి జీవితంలో ఏదో ఒక బలహీనత ఆ వ్యక్తిని వెతకనివ్వకుండా చేస్తూ ఉంటుంది. కానీ దైవజనుడు పౌలు గారు చెప్పిన వంటి విషయాన్ని మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఒక మాట రాయబడిన మాట, మనం ఆత్మీయంగా ఎలా ఉండాలి అనే వంటి విషయాన్ని మనం చూస్తే దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా చెప్పారు. దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా తాను తెలియచేస్తున్న వంటి మాట ఏంటంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆత్మీయముగా ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడండి? చెప్పండి. మనము ఆత్మీయముగా ఉండాలంటే, ఆత్మీయంగా ఎలా ఉండాలంట? మనం చెప్పండి, ఎలా ఉండాలంట? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన యందు బలవంతులై ఉండండి అన్నాడు. చెప్పండి, బలవంతులుగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేనికి? పోట్లాడేదానికే? లేనిపోని మాటలు మాట్లాడేదానికే? లేకపోతే భక్తిలోనా? దేంట్లో మనం బలవంతులమై ఉండాలంట? దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. భక్తి విషయంలో బలవంతులై ఉండాలి. వాక్యం విని మనస్సును మార్చుకొని భక్తి జీవితంలో బలవంతులుగా మనము మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. చిన్న పిల్లలు వారు పుట్టిన తర్వాత ఒక 6 నెలల తర్వాత వాళ్ళకి బలానికి కొన్ని ఆహారం పెడతారు. ఏంటండి? పెడతారా? పెట్టరా? 6 నెలల తర్వాత వాళ్ళు అన్నం తినే ఊహ వారికి తెలిసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వారికి ఏం చేస్తారంటే, బలమైన ఆహారాన్ని అందిస్తారు. కానీ దేవుని వాక్యం నిన్ను ఏం చేస్తుంది? అంతకంటే రెండంతలుగా నిన్ను బలవంతునిగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాట చెప్పారు. ఆత్మీయముగా ఎలా ఉండాలి అంటే, మనము బలవంతులై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బలం వేరు, మన బలము వేరు. దేవుని బలాన్ని మనం పొందుకుంటే శత్రువును జయించగలుగుతాం,
దుష్టుని జయించగలుగుతాం. ఏంటండి? లోక సంబంధమైనటువంటి ప్రతిదాన్ని కూడా మనము జయించగలుగుతాం. దేవుని కృపను మనం పొందలేదనుకోండి, ఏమి కూడా జయించలేం. అందుకని దావీదును దేవుడు బలపరిచాడు. ఎక్కడా చెప్పండి, ఎక్కడ బలపరిచాడు దేవుడు? ఫిలిస్తీన్ల ముందు దావీదు ఒక్కడే వెళ్ళాడు. ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు దావీదు 2 చేతులు ఇటు పెట్టుకొని నా కండ చూడు అని అన్నాడా? తన కండ బలాన్ని చూపించలేదు, గుండె బలాన్ని చూపించలేదు. వెళుతూ వెళుతూ చెప్తున్నాడు, దేవుని పేరట నీ మీదకి నేను వచ్చుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఏ దేవుని పేరు చెప్పి నువ్వు దూషిస్తూ ఉన్నావో, ఏ దేవుని పేరు చెప్పి ఏ ప్రజలనైతే అవహేళనగా నువ్వు మాట్లాడుతున్నావో, వారు ఆరాధించుచున్న సజీవుడైన దేవుని సన్నిధిలో ఆయన పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దావీదుకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ పౌలు గారు చెప్పారు కదా, ఏమని? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు. చాలా చక్కగా చెప్పాడు. ఫస్ట్ మాట ఏమన్నాడండి? తుదకు ప్రభు యొక్క మహాశక్తి, దేవుని యొక్క మహాబలమును బట్టి. మన దేవుడు ఎవరయ్య అంటే బలము కలిగిన వాడు, పరాక్రమము కలిగిన వంటి వాడు, బలవంతుడైన దేవుడు. ఆయన ముందు ఏ రాజ్యాలు నిలవటానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యము మనకి ఇలా తెలియచేస్తుంది. దావీదుకి ఇంత బలం, ఇంత శక్తి ఎలా వచ్చింది అనేవంటి విషయాన్ని చూస్తే, అతను గొర్రెలను మేపుకొని చుండగా, చెప్పండి, తన మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతూ ఉంటే, సింహం ఎత్తుకొని పోతుంటే, సింహమును వెంటాడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడంట? సింహాన్ని చంపి గొర్రె పిల్లను విడిపించుకొని వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అది దావీదుకున్న బలం, దావీదుకున్న విశ్వాసము. అందుకని యుద్ధానికి వెళ్ళే ముందు దావీదు మాట చెప్పాడు, రాజుగారు, ఎలుగుబంటుని చంపాను, సింహాన్ని చంపాను, ఇదిగో ఈడెంతండి, వాటిలో ఒకదానితో సమానం. ప్రైజ్ ద లార్డ్. ఎటువంటి విశ్వాసం నీలో ఉందా? ఇలాంటి జీవితం నీలో ఉందా? ఆ పరిశుద్ధత, ఈ ప్రార్థనానుభవం నీలో ఉందా? ఒకవేళ ఇలాంటి విశ్వాస జీవితంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ బలవంతుడివే. చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకని మనము ఆత్మీయంగా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి అంటే బలవంతులుగా మనము ఉండాలి. ఆత్మీయంగా ఉండాలంటే బలాన్ని మనం పొందుకోవాలి. ఈ బలము సాతానును జయించాలి అంటే తినే తిండి ద్వారా వచ్చే బలం ద్వారా నీకు చేత కాదు. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. బలం రావటానికి ఏదేదో తింటా ఉంటారు, వాటి వల్ల నాకు కుదరని పనేది. అది శరీరానికి శక్తిని ఇస్తుంది, కానీ ఆత్మీయంగా నేను ఎంత మాత్రం బలవంతునిగా చేయలేదు. అందుకని నీవు బలవంతుడిగా మార్చబడాలంటే దేవుని వాక్యమును నీవు చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, పరిశుద్ధాత్మని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకని ఈ మాటను చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన యందు బలవంతుడవు కమ్ము. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బలవంతుడిగా మార్చబడాలంటే దేవుని సహాయమును నీవు చెప్పండి. ఎవరి సహాయం పొందుకోవాలి? దేవసాయమా? చెప్పండి. దేవసాయమా? యేసుదాసా? ఎవరి సహాయము? సజీవుడైన దేవుని సహాయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సహాయం నీకు కావాలంటే నువ్వు ప్రార్థించాలి, ప్రార్థించాలి, పట్టుదల ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుడు నేను అనుకున్నది చేస్తాడనే ఒక నమ్మకం నీకు ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు తప్పనిసరిగా కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు విశ్వసించాడు కనుకనే తన విశ్వాసాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ప్రపంచంలోనూ చరిత్రలోనూ పరిశుద్ధ గ్రంథంలోనూ ఆయన గురించి రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. మన పేరు కనీసం జీవ గ్రంథంలో రాయబడేటట్టు చూసుకోండి. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. కనీసం జీవ గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మరొక మాట, మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి చిన్నపిల్లలరా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు సిగ్గుపడక ధైర్యము కలిగి నిలిచి ఉండునట్లు మీరు ఆయన యందు చెప్పండి. మీరు చెప్పండి. ఎవరి యందు? దేవుని యందు నిలిచి ఉండుడి. అంటే దేవుని సంఘములో నీవు నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని సేవకుని ఎదుట నిలబడలేని వాడివి దేవుని ఎదుట ఎలా నిలబడగలుగుతావు? నువ్వు చెప్పండి. ఏంటండి? దేవుని ఎదుట, దేవుని సంఘములో నీవు నిలబడాలంటే ముందు సేవకుని ఎదుట నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకుడు అనేది ఎలాంటి వాడు ఒకసారి చెప్పండి. సేవకుడు అంటే ఎలాంటి వాడు చెప్పాలి. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కదా మీ ఇళ్ళలో, ఉదయం లేవంగానే, మధ్యాహ్నం లేవంగానే, మధ్యరాత్రులు కూడా లేచి చూస్తుంటారు కదా. ఏంటిది అది? చెప్పండి. ఏంటిది అది? అయ్యా టీవీయా? చెప్పండి. ఏంటిది అది? ఉదయం మధ్యాహ్నం చూస్తుంటారు కదా, పండుకొని లేవంగానే చూస్తారు. ఏంటిది అది? ఏంటిది? ఫోనా? అర్థం. సేవకుడు అనేవాడు ఎలాంటి వాడు అంటే ఒక అద్దము లాంటివాడు. ప్రైజ్ ది లార్డ్. అద్దం ఏం చేస్తుంది చెప్పండి? మీ ముఖాన్ని ఏముందో అది మీకు చూపిస్తుంది. దేవుని సేవకుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్నదాన్ని గర్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు. అప్పుడు నీ ముఖం ఏమైపోద్ది? ఎంత అయిపోద్ది? ఉన్నది ఉన్నట్టు చెప్పేదే కదా అర్థం. ఏంటండి? చెప్పండి. అర్థం ఏం చేస్తుంది? నీ ముఖం మీద ఏముందా? మసి ఉందా? బూడుతుందా? చెమట ఉందా? ఏముందా అనేది ఆ అద్దం ముందు నిలబడితే తేటగా నీకు కనపడేటట్లు చేస్తుంది. సేవకుడు కూడా నీలో ఉన్న వాటిని సరి చేసుకోమని హెచ్చరిస్తాడు, గర్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని విని సరి చేసుకున్నావా, దేవుని సన్నిధిలో నీవు నిలబడతావు. సరి చేసుకోకపోతే ఏం చేస్తావు? సర్దుకొని
చెప్పండి, తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి పోయినా అద్దం యాడికి పోదు. అద్దం యాడికైనా పోద్దా? అద్దం ఎక్కడ పోయినా ఉంటుంది. అందుకని ఒక సేవకుడు ఎలాంటి వాడే అంటే ఒక అద్దము లాంటి వాడు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఖండించగలిగిన వాడు, బుద్ధి చెప్పగలిగిన వాడు, నిన్ను హెచ్చరించగలిగిన వాడు. అందుకని ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచి ఉండండి. ఎవరి యందు? అందుకని నేను మీకు చెప్పాను, మనం ఆత్మీయంగా ఉండాలి అంటే ఒకటి బలవంతులై ఉండాలి, రెండోది దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నీవు నిలబడాలి. నిలబడరా బాబు అంటే నాకు సిగ్గు ఎక్కువ అంటే కుదరదు. ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. కొంతమందిని కళ్ళు మూయమంటే సిగ్గు అంటారు. ఏంటంటే సిగ్గున్నాడు ఇంత దూరం ఎందుకు రావాలా? అవసరమా? ప్రార్థన చేయలేనప్పుడు, కళ్ళు మూయలేనప్పుడు, ప్రార్థన చేయలేనప్పుడు, ఆత్మలో ఆనందించలేని వాడివి, చప్పట్లు కొట్టలేని వాడివి ఎందుకు వచ్చినట్టు? లెక్కలు రాసుకునేదానికే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, మనము ఆత్మీయంగా ఉండాలి అంటే దేవుని ఎదుట మనము నిలబడాలి. మరి సేవకుని ముందే నిలబడలేని వాడివి రేపు దేవుని ఎదుట ఎలా నిలబడగలుగుతావు? ప్రైజ్ ది లార్డ్. నీ మనస్సాక్షి నిన్ను గర్దించదా వాక్యం చెప్పేటప్పుడు? నీ మనస్సాక్షి నీకు చెప్తుంటుంది కదా, సరిచేసుకో సరిచేసుకో సరిచేసుకోమని అంటుంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. ఏడి నీళ్ళు స్నానం చేసే అలవాటు ఎంతమందికి అలవాటు ఉంది? కట్టెల పొయ్యి మీద పెట్టుకొని స్నానం చేసే అలవాటు ఎంతమంది ఉంది? చెప్పండి, చెప్పండి అయ్యా, ఎంతమందికి అలవాటు ఉంది? దాన్ని ఎప్పుడైనా కడుగుతారా? ఆ కొండని ఎప్పుడైనా కడుగుతారా? కడగరు. ఎందుకని? కొత్తగా దాన్ని తెచ్చినప్పుడు కొంతకాలం కడిగారు. కొంతకాలం కొత్త మోజు మీద దాన్ని కడిగావు, శుభ్రం చేసావు. కొంతకాలం తర్వాత నీకు కూడా ఇసుకు పుట్టి దాన్ని వదిలేసావు. ప్రైజ్ లార్డ్. ఇంకా దీని బతుకు చెప్పండి, దాని రూపం పోయింది, దాని కళ పోయింది. ఇప్పుడు దాని మీద ఏముంది? చెప్పండి, ఏముందండి? మసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ భక్తి జీవితంలో కూడా అలాగే ఉంటుంది. దేవుడు గర్దించినంతకాలం గర్దిస్తాడు, సరిచేసినంతకాలం సరిచేస్తాడు, నడిపించినంతకాలం నడిపిస్తాడు. గద్దింపునకు నడిపింపునకు లోబడ్డావా, నిన్ను మనిషిగా బ్రతికేటట్లు చేస్తాడు. తేడా వచ్చింది వదిలేశాడా, ఆ మాడిపోయిన కొండలాగానే నువ్వు ఉంటావు. ఇంకా నిన్ను కడగాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకుడు నిన్ను హెచ్చరించిన, గర్దించిన, నీ పక్కన ఉన్న సాతాను నీలో దూరి, అలాంటి మాటలు చాలా విన్నాం లేరా, నువ్వు నోరు మూసుకొని కూర్చో ఏంటండి అంటాడు. వాడు నిన్ను శుభ్రంగా కూర్చోబెడతాడు, వెతకనివ్వడు, ఆశీర్వాదాన్ని పొందనివ్వడు, ఆత్మీయంగా నిన్ను పొరపాటున వెతకటానికి వీలు లేకుండా చేసేస్తాడు. ఆ మాడిపోయిన కొండ పొయ్యి మీద ఉన్నట్టు నీ జీవితం అలాగే ఉంటుంది. ఎంతమంది పాస్టర్లు వచ్చినా, ఎంతమంది సిస్టర్లు వచ్చినా, ఎంతమంది విశ్వాసులు ఈ మందిరానికి వచ్చి పోయినా నీ జీవితం ఎలా ఉంటుందంట? అలాగే ఉంటుంది. కానీ దేవుని వాక్యం చక్కగా మనకు బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? సిగ్గుపడకుండా ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు చెప్పండి నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
మనం ఆత్మీయంగా ఎలా ఉండాలి అంటే, ఒకటి చెప్పండి, మొదట ఏం చెప్పాను? మహాశక్తిని బట్టి బలవంతులమై ఉండాలి. రెండోది, దేవుని ఎదుట మనము నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని సేవకుడు ఎలాంటి వాడు అని చెప్పాను? అద్దము లాంటివాడు. అద్దం ముందు నిలబడితే నీ ముఖానికి ఏమంటుకుందో మొత్తం తేటగా కనిపిస్తుంది. దైవ సేవకుడు దేవుని సన్నిధిలో నిన్ను హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు, గద్దిస్తాడు, దేవుని ఎదుట నిలబడేటట్లు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు సరిచేసుకున్నావా? ఆశీర్వాదకరంగా ఆయన ముందు నీవు నిలబడగలుగుతావు. లేకపోతే నీ భక్తి జీవితాన్ని నువ్వు నాశనము చేసుకుంటావు. మరొక మాట, యూదా పత్రిక, బైబిల్ ఉన్నవాడు దయచేసి చూడండి. యూదా పత్రిక 21వ వాక్యం. యూదా పత్రిక 21వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను దయచేసి మనం చూద్దాం. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని, చెప్పండి ఏం చేయాలంట? దేవుని ప్రేమలో నువ్వు ఎలా ఉండాలి? లోక సంబంధమైన ప్రేమలో కాదు. ఏ ప్రేమ? చెప్పండి, ఏ ప్రేమ అండి? దేవుని ప్రేమలో నీవు, చెప్పండి, నిలుచున్నట్లు దాన్ని నీవు కాచుకోండి. కాచుకోండి అంటే అర్థం ఏంటి? నిన్ను నీవు కాపాడుకో. దేవుడు నీకు ఇచ్చిన ప్రేమ, దేవుడు నీకు ఇచ్చిన సంఘ సహవాసం, దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్, వరం, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, ఆ పరిశుద్ధతను నువ్వేం చేయాలంటే దాన్ని కాపాడుకోవాలి. లోతుకు దేవుడు సమృద్ధి ఇచ్చాడు. లోతుకు దేవుడు సమృద్ధి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని కాపాడుకున్నాడా? పోని తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా? చెప్పండి, కాపాడుకున్నాడా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు తనకిచ్చిన వంటి ఆస్తిని కాపాడుకోలేకపోయాడు. చివరికి తన భక్తిని కాపాడుకోలేకపోయాడు. చివరికి తన భార్యను కాపాడుకోలేకపోయాడు. చివరికి సర్వస్వమును సొదొమ గొమొర్రా పట్టణంలో తగలబెట్టేసుకొని వచ్చేసాడు. కారణం ఏమిటి? దేవునికి ఇష్టమైన వ్యక్తి, దేవుడు తను ఆశీర్వదించినప్పటికీ కూడా అజ్ఞాన దశలోకి వెళ్ళిపోయి లోకస్తులోనే జీవించడం మొదలుపెట్టాడు. ఎక్కడా? వెళ్ళకూడని చోటికి వెళ్ళాడు, ఉండకూడని చోట ఉన్నాడు. ఎవరి మధ్యలో ఉన్నాడో వారి మధ్యలోనే తన సర్వస్వమును కోల్పోయి చివరికి ఒక్కడుగానే మిగిలాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏమిటి? అబ్రహాము ప్రేమకు దూరం అయిపోయాడు. అబ్రహాము తను పిలిచి చెప్పాడు, తూర్పు ఏంటండి, పడమరకు, దక్షిణపు, ఉత్తరానికి నలుదిశలుగా ఉంది. ఎక్కడికి వెళ్తావు? ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళు, నీ ఇష్టం చెప్పాడు. కానీ తను ఇష్టపడి కోరుకొని వెళ్ళాడు. కోరుకొని పోయిన చోటున కాపాడుకున్నాడా? ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన కుటుంబం అండి, మన మందిరానికి వచ్చేవాళ్ళు. కొంతకాలం వచ్చిన తర్వాత మానేశారు. ఏంటి రావట్లేదంటే, మాకు అక్కడ బాగుంది, అది మాకు చాలా ఇష్టమైన మందిరం, సహవాసం అన్నారు. అక్కడ ఒక సంవత్సరం రోజులు పోయారు. ఆ తర్వాత ఆ మందిరం వదిలేశారు. ఆ తర్వాత ఇంకొక సాటికి వెళ్ళారు. చివరికి ఎటు కాకుండా పోయింది జీవితం. సంఘము పోయా, సహవాసము పోయింది, ప్రార్థన జీవితం లేదు, కుటుంబంలో భయానకమైన పరిస్థితులు అన్నీ కోల్పోయారు. కారణం ఏంటి తెలుసా? ఆశ చూపించేవాళ్ళు కొంతమంది, చెప్పండి, ఆశ చూపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొందరు ఆశ చూపిస్తారు, కొందరేమో రెచ్చగొడతారు, చెట్టెక్కించి వదిలేస్తారు నిన్ను.
చెప్పండి. అక్కడ నుంచి కింద పడితే అప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. ఆ చెట్టు మీద నుంచి కింద పడ్డప్పుడు తెలుస్తుంది నీ భక్తి అంత అనేది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో యూదా పత్రికల్లో ఈ మాట రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని ప్రేమలో, చెప్పండి, దేవుని ప్రేమను, చెప్పండి, దేవుని ప్రేమ నీవు ఏం చేయాలంట? కాచుకోవాలి. మొదటి ప్రేమను నీవు కోల్పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన ప్రేమని, దేవుడిచ్చిన గిఫ్టును, దేవుడిచ్చిన నీకు వరమును, దేవుడు నీకు ఇచ్చిన వంటి ఆ అవకాశాన్ని కోల్పోతే చివరికి నీ జీవితంలో సమాధానము, సంతోషం ఉండదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదటి నుంచి చదవండి ఆ మాటని. నిత్య జీవార్థమైన మన ప్రభుయగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఒక కుష్టి రోగుడండి, ఒక కుష్టి రోగితో బాధపడుతున్న వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఒక రోగి, భయానకమైన పరిస్థితి, ఊరు వెలవేసింది, తనవారు వెలవేశారు, సమాజానికి దూరంగా బ్రతుకుతున్న ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు తన అక్కకు చేర్చుకొని ఆయన ఏం చేశాడండి? అతను ముట్టి స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యను కొంతమంది ఏమన్నారు తెలుసా? ఆయన దగ్గరికి వస్తే యేసు ప్రభుతో అంటున్నారు, ఆ జబ్బు నీకు కూడా, చెప్పండి, యేసు ప్రభుకే సలహాలు ఇచ్చారంటే ఇంకా మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? ఆ రోజుల్లో యేసు ప్రభుకే సలహాలు ఇచ్చారు. ఏమని? వాడిని ముట్టపాక, వాడు ముడితే నీకు ఆ రోగము వస్తుంది, నీకు వచ్చిన తర్వాత మాకు కూడా వస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? అతడు ముట్టటం నాకు ఇష్టము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటి? అతను ముట్టటం నాకు ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అంటాడు, ఈ రాత్రి దేవుని మాటలు వినటం కూడా ఆయనకు ఇష్టం. ఆయన మాటలు మీరు వినటం ఆయనకు ఇష్టం. అనేక శోధనల నుండి విడుదల పొందటం ఆయనకి ఇష్టం. నీ కుటుంబ సమస్యల నుండి విడుదల పొందటం దేవునికి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చక్కగా తెలియచేశారు. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే కనికరము కలిగిన వంటి దేవుడు. ఆ కనికరము కొరకు మనం ఏముండాలంట? చెప్పండి. కనికరం కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఈ కుష్టి రోగుడు కనిపెట్టుకొని ఉన్నాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, కనిపెట్టుకొని ఉన్నాడు. సమయం రానే వచ్చింది, యేసయ్యను కలిశాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ముట్టాడు, అతనికి స్వస్థత కలిగింది. మరి ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? ప్రభు నమ్మానంటున్న నీవు, దేవుని మందిరానికి వస్తున్న నీవు, నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం కలిగి ఉన్నావా? సంతోషంగా నువ్వు ఉన్నావా? ఆత్మీయ జీవితంలో వెతుకుతున్నావా? ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు? అందుకని యూదా పత్రికలో ఒక సేవకుడు ఈ మాట చెప్పాడు, నిత్య జీవార్థమైన మన ప్రభుయగు యేసుక్రీస్తు కనికరము గల, చెప్పండి, కనికరమును కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలి. ఆరాధనలో కళ్ళు మూసుకోండి ఎందుకంటాం? కనిపెట్టమని. నాతో మాట్లాడు, నన్ను దర్శించు.
నా పరిస్థితి ఏమిటి? నా కుటుంబాన్ని పట్టిన దరిద్రం వదిలిపోవట్లేదయ్యా, నాకున్న అనారోగ్యం తొలగిపోవట్లేదు ప్రభువా, నాకున్న సమస్యలు విడుదల అవ్వట్లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, ఆత్మీయత లేదు. నీ సన్నిధికి అయితే వస్తున్నాను కానీ నా పరిస్థితి దిగజారిపోతుందని కళ్ళు మూసి కనిపెట్టమని. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చూడండి, భక్తిలాగా భక్తి కలిగినలాగా నటిస్తూ ఉంటారు. చివరికి నీ భక్తి నీళ్ళలా కారిపోద్ది. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? అందుకని దైవజనుడు చక్కగా చెప్పాడు, మనం ఆత్మీయంగా ఉండాలి అంటే మొదటిగా నేను చెప్పాను, ఏం చెప్పాను? మనము దేవుని సన్నిధిలో బలవంతులమై ఉండాలి. ప్రార్థన విషయంలో, సంఘ సహవాస విషయంలో ఏంటండి, నువ్వు తప్పనిసరిగా దేవుని సన్నిధిలో బలవంతుడిగా మార్చబడాలి. అందుకని దావీదు బలవంతుడు అవ్వటానికి గల కారణం దేవుని మీద ఉన్న నమ్మకం, విశ్వాసం. రెండో మాట ఏం చెప్పాను చెప్పండి? దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ఆ ప్రేమను కోల్పోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రేమను నీవు కోల్పోకూడదు. దేవుని ప్రేమను కోల్పోతే నువ్వు దేవుని సంఘానికి దూరం అయిపోతావు, సహవాసానికి దూరం అయిపోతావు, ఆత్మీయతకు దూరం అయిపోతావు, సాతాను చేతుల్లో పడిపోతావు. అప్పుడు సాతాను నిన్ను ఏం చేస్తాడు? గోధుమ పిండిలో నీళ్లు పోస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమైపోద్ది? తడిసిపోద్ది. తడిసిపోయిందని ఏం చేస్తారండి? పిసికి ముద్ద చేస్తారు. ఆ ముద్దల నుంచి కొంచెం కొంచెం తీసి రాయి మీద పెట్టి పైన కర్ర, కిందేమో రాయి. చెప్పండి, చపాతి రాతికి కర్రకి మధ్యలో పిండి నలిగినట్టు నీ జీవితం నలిగిపోవాల్సింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు అంటాడు, దేవుని ప్రేమను నీవు కాచుకోవాలి, దేవుని ప్రేమను కాచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడో మాట ఏం చెప్పాను చెప్పండి? మూడో మాటనే కదా, దేవుని ప్రేమను కాచుకోవాలి. రెండోది ఏంటి? దేవుని యందు మనము నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. ఎప్పుడు దాకా నిలిచి ఉండాలంట? అంతం వరకు ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటో తెలుసా? 7వ అధ్యాయము 24వ వాక్యంలో రాయబడిన మాట తెలుసా? వాన కురిసెను, వరద వచ్చాను, గాలి ఇసిరి ఆ ఇంటి మీద కొట్టాను, పడాను, కానీ దాని పునాది పడలేదు. ఎందుకని? ఆ ఇల్లు అలాగే నిలిచి ఉంది. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఆ వాక్యాన్ని. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి ఇసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ బండ మీద వేయబడిను కనుక అది పడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటండి? వాన కురిసింది, వరద వచ్చింది, గాలి ఇసిరింది, ఆ ఇంటి మీద కొట్టింది, కానీ దాని పునాదులు, ఆ ఇల్లు కూలిపోలేదు. కూలిపోకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అది బండ మీద కట్టబడింది. క్రీస్తుని బండ మీద అది కట్టబడింది. అందుకని దేవుని వాక్యం అంటుంది, ప్రతి విశ్వాసి యేసు క్రీస్తు అనే బండ మీద నీవు కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం వినటం వలన, విశ్వసించటం వలన బలవంతుడిగా మార్చబడతావు. వాక్యాన్ని వినటం వలన, విశ్వసించటం వలన, నీకున్న భయం భక్తి వలన నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నడిపించబడతావో అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని బైబిల్లో రాస్తుంది కదా, 3కి 3 తలాంతులు ఇచ్చి పంపిస్తే ఒకటి తీసుకెళ్ళి పాతి పెట్టాడు, 2 తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళిద్దరిని యేసుప్రభు ఏమన్నా తెలుసా? భలే నమ్మకమైన మంచి దాసులు అన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక్కడు తీసుకెళ్ళి పాతి పెట్టాడే, వాడిని ఏమన్నాడు?
వీడు చెడ్డవాడు, ఇలాంటి వాడు సంఘములో ఉండకూడదు, వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లో పడవేయి. ఎందుకన్నాడన్నమాట? వీడి వల్ల ఉపయోగము చెప్పండి, ఈమె వలన ప్రయోజనము లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని ప్రేమను చెప్పండి, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకోవాలి. ఆ ప్రేమను మనం ఎప్పటికీ కోల్పోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఆత్మీయంగా ఎలా ఉండాలి అంటే 3 విషయాలు. ఒకటి, బలవంతుడై ఉండాలి. రెండోది, దేవుని యందు నిలిచి ఉండాలి. మూడోది, ఆయన ప్రేమను మనము కాచుకోవాలి, అంటే కాపాడుకోవాలి. దేవుడిచ్చిన దాన్ని కాపాడుకోవాలి. ఎవరైనా మనకు గిఫ్ట్ ఇచ్చారో మనం ఏం చేస్తాం? ఆ గిఫ్ట్ని తీసుకెళ్ళి షోకేసులో పెట్టేస్తాం, జాగ్రత్తగా దాన్ని భద్రంగా పెట్టేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా బాగుంది అని ఎవరిని అడిగామనుకో, ఇది మాకు నచ్చింది మాకు ఇవ్వండి అని అడిగామనుకో, ఏమంటారు? రే మా పాస్టర్ గారు ఇచ్చారండి, ఇది ఎవరికి ఇవ్వం. ఫలాని వ్యక్తి ఇచ్చాడు, ఇది ఎవరికి ఇవ్వమండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? దేవుడు మనకిచ్చిన దాన్ని మనము కాపాడుకోవాలి, అది విలువైనది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచక కనుక నైతిని నీ సన్నిధిలో కనుక. అందరూ కలిసి సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచక భక్తిహీనులాతో నివసించుట కంటెనో నీ మందిర వర్ణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెనో నీ మందిర వర్ణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాళంచక కనుక నైతిని నీ సన్నిధిలో కనుక నైతిని. అందరూ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచక. సియోను శిఖరాన సిలువ సీతాలతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడిదా. సియోను శిఖరాన సిలువ సీతాలతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడిదా. సియోను రాజు నీవేగా, సియోను రాజు నీవేగా, సియోను రాజు. అందరూ శాశ్వత కృపను
పరిశుద్ధాత్మ సన్నిధిలో సీయోను రాజు నీవేగా, వేయి దినాల కంటే శ్రేష్టమైనది, వేయి దినాల కంటే శ్రేష్టమైనది, నా దేహమెంతో నీకై ఆశించే, ఆమె దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేను పాలించగా, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, పరిశుద్ధాత్మ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా, కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. ప్రార్థన చేసుకో. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆత్మీయంగా ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో వాక్యము ద్వారా మనతో ప్రభు మాట్లాడారు. మహాశక్తిని బట్టి బలవంతులమై ఉండాలి, దావీదు వలె బలవంతులమై ఉండాలి. కదలక నిత్యము సియోను కొండ మీద నిలిచున్నట్లు దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో కాచుకోవాలి. అపోస్తులైన పౌలు, అపోస్తులైన పౌలు దేవుని ప్రేమను కాచుకున్నాడు, దాన్ని కోల్పోలేదు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రేమను నేను కోల్పోను అని దైవజనుడు పౌలు దాన్ని కాపాడుకున్నాడు అంతము వరకు. ఈరోజు మీ జీవితం ఎలా ఉంది? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకుంటున్నావా? కాపాడుకోలేకపోతున్నావా? ఒక్కసారి నిన్నువే ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో, ప్రార్థించు, ప్రభుని అడుగు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. చెప్పబడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరుకట్టి ఫలింపచేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధులైన దేవా, చెప్పబడిన మాటలు మా అందరి హృదయాలలో స్థిరపరచండి. బలవంతులుగా మేము ఉండాలి, నీ సన్నిధిలో మేము నిలిచి ఉండాలి. ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ నీవు నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మరి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. నీవు ప్రేమామయుడివి, కనికరము కలిగిన వాడవు. నీవిచ్చిన ప్రేమ శాశ్వత జీవాన్ని ఇస్తుంది. ఆ ప్రేమను మేము కాచుకోవాలి ప్రభువా. ఆ ప్రేమలో అంతవరకు మేము నిలిచుండేటట్లు, కాపాడుకునేటట్లు మాకు సహాయం చేయండి. ఎందరికో లేని గొప్ప ధన్యతను ఈరోజు మాకును మా అందరికీ మీరు అనుగ్రహించారయ్యా. కృపగలిగిన స్వామి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మీ రెక్కల చాటున మరుగుపరిచి ఈ సంఘ సహవాసాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ పరిచర్యను మీరు దీవించండి. ఈ పరిచర్యను ఆటంకపరచాలని ఎదురు చూసే అంధకార, దురాత్మ, చీకటి శక్తులు వ్యతిరేకంగా, విరోధంగా క్రియ చేయాలని చూస్తున్న ప్రతి దురాత్మ, చీకటి శక్తులను యేసు నామములో
తొలగించమని ఆజ్ఞాపిస్తుంది. తొలగించండి. మీరే మాకు సహాయము చేసి నడిపించి కృప చూపమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము కూడుచున్న ప్రతి బిడలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.